మంచు ఫ్యామిలీ వివాదం మరింత ముదుతోంది. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేయనున్నారు మంచు మనోజ్. జల్పల్లి నుంచి డీజీపీని కలిసేందుకు బయలుదేరారు మంచు మనోజ్. మోహన్ బాబు, మనోజ్ పరస్పర ఫిర్యాదులతో ఇప్పటికే ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుతో మనోజ్, మౌనికపై 4 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. మంచు మనోజ్ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు మోహన్ బాబు. మాదాపూర్లోని తన ఆఫీస్పై మనోజ్ అనుచరులు దాడి చేశారని, మౌనిక, మనోజ్ కలిసి తన ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మరొకవైపు మనోజ్ ఇచ్చినటువంటి ఫిర్యాదులో పలు కీలక విషయాలు ప్రస్తావించారు. తనపై 10 మంది దాడి చేశారని, విజయ్, కిరణ్ కలిసి దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో రాశారు మనోజ్. మరి కాసేపట్లోనే తెలంగాణ డీజీపీని కలవబోతున్నారు మంచు మనోజ్. మరొక ఫిర్యాదు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, డీజీపీని కలిసి మళ్లీ ఫిర్యాదు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ మంచు ఫ్యామిలీ ఫైట్ ఎంతవరకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది? ప్రస్తుత పరిస్థితి ఏంటి? ప్రస్తుతం మనోజ్ తన వెహికల్ లో వాటర్ ట్యాంక్ క్రాస్ అవుతున్నారు. మరికొద్ది సేపట్లో లగ్డికపుల్లో ఉన్న డీజీపీ కార్యాలయానికి చేరుకోనున్నారు. అక్కడ ఇప్పటికే డీజీపీకి సంబంధించిన అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. 4 గంటలకు డీజీపీని కలవడానికి అవసరమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అలాగే డీజీపీకి ఏమేమి ఫిర్యాదు చేయాలనుకున్నారో దానికి సంబంధించి ఒక ఫిర్యాదు కాపీని కూడా రెడీ చేసుకుని పెట్టుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే కేసు కూడా నమోదు కావడం జరిగింది. 2 కేసులు నమోదయ్యాయి. ఒకటి మనోజ్ ఇచ్చిన కంప్లైంట్ పైన పాడిచేరు పోలీసులు ఒక కేసు నమోదు చేయగా, మరొక కేసు మోహన్ బాబు ఏకంగా రాచకొండ సిపికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుకు సంబంధించిన అంశం పైన పాడిచేరు పోలీసులు మరొక కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తం ఇలా 2 కేసులు ఇప్పటికే నమోదయ్యి ఒకవైపు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంటికి కూడా మహేశ్వరం ఏసీపీ అలాగే పాడిచేరు పిఐ ఇద్దరు కూడా వెళ్లి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అసలు 2 రోజుల క్రితం ఏం జరిగింది ఇంట్లో, ఆ గొడవకు గల కారణాలు ఏంటి అన్న దానికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలు కూడా అక్కడ సేకరించడం జరిగింది. ఆ ఇంట్లో ఎవరైతే 10 మనుషులు ఉన్నారో వాళ్ళ నుంచి కూడా స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. ఆ తర్వాత మనోజ్ ఇవాళ ఉదయం నుండి మాత్రం మనోజ్ కు సంబంధించి ఉదయం 7:30 ప్రాంతంలో మనోజ్ ఇంటికి జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంటికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత 9 గంటల ప్రాంతంలో మంచు, విష్ణు దుబాయ్ నుండి రావడం జరిగింది. ఆ తర్వాత ముగ్గురు మోహన్ బాబు, విష్ణు, మనోజ్ ముగ్గురు కలిసి ఇంట్లో మాట్లాడుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి మనోజ్ ఇంట్లోంచి బయటికి వచ్చి తాను తన పిల్లలకి అలాగే తన భార్యకి రక్షణ కావాలని తాను కోరుతున్నాను తప్ప ఆస్తికి సంబంధించిన తగాదా కాదు అని చెప్పేసి మాట్లాడి ఆ తర్వాత అతను నార్సింగిలో ఉన్న ఒక ప్రైవేట్ విల్లాలోకి వెళ్లిపోవడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుండి తనకు రక్షణ కావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ రక్షణకు సంబంధించి డీజీపీని కలవడానికి వెళ్తున్నట్టుగానే మనకు తెలుస్తుంది. తనకు ప్రాణహాని ఉంది, తనకు రక్షణ కల్పించాలని డీజీపీని కోరడానికి వెళ్తున్నట్టుగానే మనకు ఇప్పటి వరకు అందుతున్న సమాచారం. అందులో భాగంగానే దానికి సంబంధించిన ఒక విజ్ఞప్తి పత్రం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా సిద్ధం చేసి ఉంచారు. ఇవాళ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లెటర్ ఇవ్వబోతున్నారు. మరొక వైపు ఈ కేసుకు సంబంధించిన అంశంలో మనోజ్ ఒక చాలా క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. నిన్నటి నుండి కూడా ఈ కేసుకు సంబంధించిన దాంట్లో మధ్యవర్తులు వచ్చారు. కేసు ఏది కాకుండా కుటుంబ సభ్యుల మధ్యనే సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. కానీ నిన్న సాయంత్రం వరకు ఆ సమస్య పరిష్కారం కాకపోగా అకస్మాత్తుగా మనోజ్ పాడిచేరు పోలీస్ స్టేషన్ కి వెళ్లి సీసీ కెమెరా ఫుటేజ్ మాయమైంది. ఆ రోజు గొడవ జరిగిన సందర్భంలో ఏం జరిగిందో నీకు తేలాలంటే ఆ సీసీ కెమెరా ఫుటేజ్ సంబంధించిన ఖచ్చితంగా ఉండాలి. కానీ అది మాయం చేయడం వెనక ఇద్దరి ప్రమేయం ఉందంటూ కూడా ఆ ఇద్దరి పైనే పాడిచేరు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ 2 కేసుల్లో ఒకటి గమనించాల్సింది ఏంటంటే మనోజ్ మాత్రం ఎక్కడా కూడా తన తండ్రి పైన కానీ తన అన్న పైన కావచ్చు లేదా ఇతర కుటుంబ సభ్యుల పైన ఎవరిపైన మాత్రం అతను ఫిర్యాదు చేయలేదు. కేవలం 2 సిబ్బంది ఎవరైతే అక్కడ ఆ ఇంట్లో జల్పల్లిలోని మోహన్ బాబు ఇంట్లో ఉంటారో ఆ 2 సిబ్బంది పైన మాత్రం కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ ఇద్దరే సీసీ కెమెరా ఫుటేజ్ సంబంధించిన వాటిని DVR ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని వెళ్లిపోయారు. కాబట్టి వాళ్ళని విచారించి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ని పూర్తి స్థాయిలో తెప్పించాలని కూడా కోరుతూ ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన అతను పాడిచేరు పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. మరొక వైపు ఇతను 6:43 మనోజ్ ఫిర్యాదు చేస్తే 6:44 మోహన్ బాబు రాచకొండ సిపికి లేఖ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు కాపీని నేరుగా పాడిచేరు పోలీసులకు ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత కూడా మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదులో నేరుగా మనోజ్ పేరుతో పాటు అతని భార్య మౌనిక పేరు కూడా ఉండడం జరిగింది. వీళ్ళిద్దరి వల్ల తమకు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించాలి, తన ఇంటిని వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 10 నుంచి 20 మంది సిబ్బంది అతనికి సంబంధించిన అనుచరులు వచ్చి హంగామా చేశారంటూ కూడా అతను ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అలాగే మనోజ్ కూడా తన
ఫిర్యాదులో 2 రోజుల క్రితం ఇంట్లో జరిగిన గొడవకు సంబంధించి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు 10 మంది ఇంట్లోకి చొరబడ్డారు, తన భార్యని పిల్లల్ని బెదిరించారు. అదే సమయంలో తాను ఇంట్లో ఉన్నాను, వాళ్ళని పట్టుకునేందుకు ప్రయత్నం చేయగా తనకు గాయాలైనట్లుగా కూడా అతను తన ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఈ 2 కేసులు ఒకవైపు కొనసాగుతుండగానే, అంటే ఒకవైపు దర్యాప్తు కొనసాగుతుండగానే ఇప్పుడు మళ్ళీ మనోజ్ డీజీపీ కార్యాలయానికి వెళ్లడం వెనక ఆసక్తి మాత్రం కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు ఎందుకు ఇప్పుడు 2 కేసులు నమోదైన తర్వాత ఇతను ఎందుకు వెళ్తున్నాడన్న దానికి సంబంధించి మనం ఆరా తీసే ప్రయత్నం చేయడం జరిగింది. ఎందుకు మనోజ్ డీజీపీని అపాయింట్మెంట్ తీసుకురావడని ఆరా చేయగా ఇందులో తెలిసింది ఏంటంటే అతను తనకు ప్రత్యేకంగా ఒక గన్మెన్ ఏర్పాటు చేయాలి, తనకు తన భార్యకి అలాగే తన పాపకి కొడుక్కి ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించాలి, అందుకోసమే తాను వెళ్తున్నట్లు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరికొద్ది సేపట్లో డీజీపీ కార్యాలయానికి చేరుకోబోతున్నాడు. అక్కడ వినతి పత్రం ఇచ్చిన తర్వాత మరి ఎలాంటి చర్యలు చేపడతారో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ప్రస్తుతం లకిడికాపుల సమీపంలోకి రావడం జరిగింది. మరొక 5 నుంచి 10 నిమిషాల్లో డీజీపీ కార్యాలయానికి మంచు మనోజ్ చేరుకుంటారు. ఒకవైపు మనోజ్ సంబంధించిన అంశం ఇలా ఉంటే, ఇవాళ ఉదయం మంచు విష్ణు వచ్చిన తర్వాత, దుబాయ్ నుండి మంచు విష్ణు ఇవాళ ఉదయం వచ్చిన తర్వాత ఒక్కసారిగా పరిస్థితులన్నీ కూడా మారిపోవడం జరిగింది. ఎందుకంటే నిన్న మొత్తం కూడా మనోజ్ అక్కడే ఇంట్లోనే ఉండడం జరిగింది. కానీ ఇవాళ మనోజ్ దుబాయ్ నుండి వచ్చిన తర్వాత ఆ మొత్తం ఈయనంతా కూడా మారిపోవడం జరిగింది. అతను వచ్చిన తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడుకోవడం, అదే సమయంలో మనోజ్ బయటికి రావడం, అంటే ఖచ్చితంగా వీళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడుకున్న సందర్భం ఏంటి అనేది బయటికి ఎవరు చెప్పలేదు. కానీ ఆస్తికి సంబంధించిన వాటాలు అలాగే స్కూల్ కు సంబంధించిన దాంట్లోనే ఇది మొత్తం కూడా గొడవలు జరుగుతున్నట్టుగానే మనకు తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ గొడవలు అన్నింటిలో జరుగుతున్నాయి. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం కూడా ఒక వీడియో క్లిప్ బయటికి రావడం జరిగింది. అందులో మనోజ్ ని కొడుతున్నట్లుగా కూడా విజువల్స్ అందులో రావడం జరిగింది. అలాగే విష్ణు మనోజ్ ఇద్దరు కూడా తిట్టుకుంటున్న వీడియో కూడా రావడం జరిగింది. అప్పుడే మోహన్ బాబు ఇంట్లో ఈ అన్నముల మధ్య ఘర్షణ కొనసాగుతుంది, వీళ్ళిద్దరి మధ్య అప్పటి నుండి సరైన సఖ్యత లేదు అన్నది కూడా వెలుగులోకి రావడం జరిగింది. అప్పటి నుండి మనోజ్ ఒక దగ్గర, విష్ణు మరొక దగ్గర ఉంటూ రావడం జరిగింది. 4 నెలల తర్వాత మనోజ్ తాజాగా మోహన్ బాబు ఇంటికి రావడం జరిగింది, జల్పల్లిలో ఉన్న ఇంటికి. అక్కడికి వచ్చినప్పటి నుండి కూడా ఈ రోజు ఈ గొడవలు అనేది జరుగుతూ ఉండడం జరిగింది. ఇదే క్రమంలో 2 రోజుల క్రితం ఆ గొడవలు అనేవి తారా స్థాయికి చేరుకోవడం, దాడుల వరకు కూడా వెళ్లిపోయిన సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. 2 రోజుల క్రితం మనోజ్ పైన దాడి చేశారు, తనపై దాడి చేశారంటూ కూడా హాస్పిటల్ కి వచ్చి అతను ట్రీట్మెంట్ కూడా చేయించుకొని వెళ్లిపోయిన సంఘటన కూడా చోటు చేసుకోవడం జరిగింది. ఈ మొత్తం నేపథ్యం చూస్తే కనుక కుటుంబ తగాదాలు, ఆస్తి తగాదాలే ఈ మొత్తం ఘటనకు కారణంగా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అలాగే మోహన్ బాబు కూడా ఈ ఘటన దానికి అనుగుణంగా స్పందించడం జరిగింది. తాను ఎన్నో కుటుంబాల్లో ఇలాంటి తగాదాలను, సమస్యలను పరిష్కరించాను, తన ఇంట్లో ఉన్న సమస్యను పరిష్కరించలేకపోతానని అంటూ కూడా అతను చెప్పడం జరిగింది. మరి ఒకవైపు సమస్యను పరిష్కరించుకుంటామంటూనే పోలీస్ స్టేషన్ మెట్లెక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. మరి కొద్దిసేపట్లో డీజీపీ కార్యాలయానికి మనోజ్ చేరుకోబోతున్నాడు. నల్లి. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.